నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సిఐఐ భాగస్వామ్య సదస్సును ప్రారంభించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలమని వెల్లడి. పెట్టుబడులకు గేట్వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పెట్టుబడులు పెట్టేవారికి అన్ని వసతులు, అనుమతులు సత్వరమే ఇస్తామని స్పష్టీకరణ. ఏపీ సాంకేతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందంటున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. చంద్రబాబు విజనరీని కొనియాడిన మంత్రి. రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ గా తీర్చిదిద్దుతున్నారని తెలిపిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ఆశాభావం. అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోల్ మోడల్ అని దేశ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కొనియాడారు. నగరంలో 2 రోజుల పాటు జరగనున్న 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఏపీలో సుపరిపాలన, అత్యుత్తమ విధానాలను చంద్రబాబు సర్కార్ అమలు చేసిందని చెప్పారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రశంసించారు. సంపదను సృష్టిస్తేనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. నేడు దేశంలో ఆ దిశగా ప్రధాని మోడీ నాయకత్వంలో కృషి జరుగుతుందని చెప్పారు. ఏపీలో పెట్టుబడుల కోసం చంద్రబాబు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఒప్పిస్తున్నారని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్లూ అగ్రి ఎకానమీ ఇలా పలు రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. దేశంలోని ఏపీలోని పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని, పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. దేశంలో 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనతో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తామని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ స్పష్టం చేశారు. 2047 స్వర్ణాంధ్ర విజయంతో ఆంధ్రప్రదేశ్ సాంకేతికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా బలోపేతం అవుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖ నిలుస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ వలన తెలిపారు. 2047 నాటికి ప్రపంచంలోని సుసంపన్నమైన దేశంగా భారత్ అవతరిస్తుందన్నారు. $30 బిలియన్ విలువైన పెట్టుబడులతో సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నేడు మన దేశం శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇంజనీరింగ్ నైపుణ్యంతో ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలో అనేక మంది ముందుకు వస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. He realized that people will need talent and skill from India for software, for IT industry across the world. He invited people from all over the country initially for the development of the high-tech city, gave a single window clearance, gave all the infrastructure facilities, and today, if Hyderabad is defined for its achievements, for its contribution to the economy, a large portion of it is due to the success of high-tech city, which has become iconic and symbolizes India's strength in the IT space. The world has moved on, and today is the day and age. The future is going to be drones, space technology, artificial intelligence, quantum computing, and you saw very recently in Hindi there's a phrase, for some of you who can understand it, I'll translate it, Baji maar gaye, which means he took the initiative and before anybody else could do it, he grabbed the opportunity and captured the initiative. That is what he has done today. With the first drone city of India, the first space city of India coming up in the Orvakal industrial area in Andhra Pradesh from Kurnool. It's a large project, 2,621 acres, very close to the Kurnool airport, good connectivity to the expressways, to the railway system, air connectivity, and
GOI and Government of India and state government were collectively developing it. Now, for such a large industrial area, to attract industry, it will take time, it will be a long-term project. But this man is always in a hurry, doesn't have patience. Becomes a problem for some of us. Am I right, Satish? So he said, okay, you will take time, but I will do it faster. And he conceptualized the drone city, which will be 300 acres dedicated to drones. And in Operation Sindoor, we have all seen that the importance in our defense capabilities is gradually moving towards high quality drones. India should be Atmanirbhar, self-reliant, and Chief Minister is taking a, if we want to use a football analogy, a forward position, or batting on the front foot, because we are all cricket lovers, to come up with the first ever drone city. He's taken the initiative also in the space sector, very close to Sriharikota, and I think it's truly phenomenal, the kind of incentive package that he has come up with to encourage people to come and invest in the drone city and space city, and the announcement he has made today, where he has talked of an escrow account to commit to all the investors that all these incentives, 20% capital investment reimbursement, 100% state GST refund, all IP filing costs, all testing costs being refunded, all of this, you won't have to go to government offices and really struggle for it. He's going to create an escrow mechanism, have a certification process which is free of official or political or bureaucratic interference, and guarantee to investors that what he says will be delivered. And I think that's a huge message to investors. Congratulations, Chandrababu Naidu Garu. I'm sure under your leadership, Prime Minister Narendra Modi's vision, and I'll quote what he had said, "It is my dream that everyone in India should have a smartphone, a drone in every farmer's field, and prosperity in every home." I think ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. నగరంలో జరుగుతున్న సిఏఐ భాగస్వామ్య సదస్సులో గవర్నర్ ప్రసంగించారు. 30వ సిఏఐ భాగస్వామ్య సదస్సుకు వరుసగా 8వసారి రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుందన్నారు. ఈ సదస్సు ద్వారా ప్రతి ఆలోచన, పెట్టుబడి భవిష్యత్తు తరాలకు సంపదగా మారాలని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వ పాలనలో రాబోయే రోజుల్లో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఫలితంగా రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి సాధించి యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో పెట్టుబడులకు గేట్వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నగరంలో 72 దేశాల నుంచి 522 మంది విదేశీ ప్రతినిధులు, 2500 మంది పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు నగరంలో జరుగుతున్న సిఏఐ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఆర్గానిక్ ఉత్పత్తులు, పర్యాటక ఇలా అనేక రంగాల్లో అపారమైన అవకాశాలను పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రం నుంచి డ్రోన్ టాక్సీలను ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టుకునేందుకు విస్తృత అవకాశాలు కల్పిస్తామని వివరించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి స్థలాలు, ఇతర మౌలిక వసతులను తమ ప్రభుత్వం కల్పిస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని తమ లక్ష్యమని స్పష్టం చేశారు. డాక్టర్ సతీష్ రెడ్డి గారు,
another advisor to Government of Andhra Pradesh, Dr. S. Somanath Garu. One is space, one is drone, one is defense, one is futuristic technologies, and also ministers on the dais and friends. There is shortage of time. We are all busy. Already delayed the program. As Honorable Minister has rightly mentioned, it is a historical day. Government of India is announcing some program. We are adopting first mover advantage. That is our Honorable Prime Minister has announced quantum mission. Immediately, I brought quantum computer first in India, that to Amaravati. January, we are going to operate quantum computer in Amaravati. Honorable Prime Minister has announced green hydrogen mission. Now, for green hydrogen mission, we declared Green Hydrogen Valley, that is Andhra Pradesh. 500 gigawatts country is going to produce. In that 160 gigawatts of green energy from Andhra Pradesh. Now, because of green energy, data centers are coming. AI is coming. It is an excellent ecosystem we are creating. Government of India has announced deregulation space sector. Immediately I was in touch with Somanath ji. He is an expert. So he is making a reality near to Sriharikota, next door. That is Space City in Tirupati, it is coming. I am confident. Already 2-3 companies are showing interest. With this conference, that Space City is full of entrepreneurs. They are going to launch satellites for the global community. If you see here, very interestingly, we are having 2 cities to develop it. One is near Bangalore. That is R&D, and also so many applications will develop in Sathsai district near to Bangalore. R&D, satellite prototyping, and incubating space tech startups. Tirupati near Sriharikota, we are launching pad. There we are going to develop component manufacturing, satellite integration, and launch logistics. We are targeting 25,000 crores investment, 35,000 jobs, next 10 years. Recently I visited Singapore, I told you, this is Dubai. They have taken to me to moon. What is 2071, they have shown me. Now our Somanath Garu is here. He will do better than Dubai because they don't have technology, all these things they are doing. We are having everything. We will prove it what is our space technology for the global community. And also we are giving exemptions with provision stamp duty, waiver, R&D grants, and also we have created 100 crore space tech fund also. This will give, money is not the constraint, according to me. We'll get somewhere. If there is no money, my friend Piyush is here. Then I will knock his door. There is no problem at all. Another thing, this is where drone city. Even recently, our Honorable Prime Minister also has announced drone city. We are launching today. This is where NICDIC, they have given some money. We are making use of money. That is where our Orvakallu, you have given some money. We are developing 300 acres. We are earmarking if necessary. Lot of land is available, and also you can guide us. We will take to the logical conclusion.
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతుంది. 2 రోజుల పాటు జరిగే సదస్సును దేశ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సదస్సులో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఐటీ మంత్రి నారా లోకేష్, పలువురు రాష్ట్ర మంత్రులు, సిఐఏ అధ్యక్షుడు రాజీవ్ మెమాని, సిఐఏ డైరెక్టర్ జనరల్ జిప్ బెనర్జీ పాల్గొన్నారు. వారితో పాటు దిగ్గజ పారిశ్రామికవేత్తలు కరణ్ అదానీ, యూసఫ్ అలీ, బాబా కళ్యాణి, దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ సదస్సులో 10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి. దేశానికి గ్రోత్ ఇంజిన్గా ఏపీకి గ్రోత్ కారిడార్గా విశాఖ రూపాంతరం చెందుతున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నగరంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అమరావతిని, విశాఖను సీఎం చంద్రబాబు శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వారందరికీ ప్రభుత్వం కొండంత అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి, పరిశ్రమలు స్థాపించే వారికి త్వరితగతిన అనుమతులు ఇస్తామన్నారు. అంతేకాకుండా వారికి ప్రత్యేక రాయితీ తమ ప్రభుత్వం అందిస్తుందని లోకేష్ తెలియజేశారు. $2.4 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎంతో సహకరిస్తున్నారని లోకేష్ తెలిపారు. As Francis just covered, it's version 2.0 but stronger. I think it's very important not only for Andhra Pradesh, for India, that this strong relationship go forward. And as a state, we're really excited that there should be a two-way stream. So Singapore companies investing into Andhra Pradesh, having of course, access to various sectors that we can offer and vice versa. I believe that this is a beginning of an exciting journey for Andhra Pradesh and Singapore together. And this time around, Government of India has also been kind to support the entire partnership and to lead things from the front. I would like to particularly thank Shanmugam ji for being a great mentor for me, for this relationship, for this partnership. Sir, honestly, if not for you, I don't think we would have come so far. And as Francis said, we wouldn't have been given a second chance all over again. I would like to thank you personally from the bottom of my heart for giving us a second chance. As all of you know, my Chief Minister is a very impatient politician. He likes things to be done as of yesterday. For us to achieve, do things right, a lot of capacity needs to be built into our service, into our ecosystem. And this is something that Francis and I spoke multiple times about. We've interacted, we've discussed. But rest assured, beyond the agreement that we're today going to make, we look forward to sort of expanding the scope, making it a meaningful engagement. I know that we are on a strict timeline. We will deliver on the timeline. And as a state, we will try and match to the speed of Singapore. Thank you very much for ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి విజనరీ లీడర్ల నాయకత్వంలో అభివృద్ధి పదంలో పయనిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. మోదీ అందిస్తున్న సహకారంతో చంద్రబాబు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. గొప్ప ముందు చూపు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ఫలితంగా రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి రూపురేఖలే మారనున్నాయని తెలిపారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన జోరుగా సాగుతున్నాయని రామ్మోహన్ నాయుడు చెప్పారు. పోర్టులు, ఎయిర్పోర్టులు అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో నిర్మితమవుతున్నాయని అన్నారు. ఏరోస్పేస్, ఏరోక్రాఫ్ట్ తయారీని కూడా రాష్ట్రానికి తీసుకువస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. From Government of Singapore, Shanmugam Garu, and our young leader, Minister for IT and Education, Lokesh Annagaru, Nadendra Manohar Garu, Minister Vijayanand Garu, and young minister from Singapore also. And all the dignitaries here and the delegation from Singapore, a very good afternoon to each and every one of you. I think me being here, the mandate is very clear. Honorable Chief Minister has visited Singapore on 30th of July, and he has promised that he is going to connect Vijayawada and Singapore very, very soon.
So it was a mandate given to us, and we are very happy to share that tomorrow, November 15th, right in the morning, we are starting flights from Vijayawada to Singapore 3 times a week. And all throughout the conference, when we talk about Andhra Pradesh, one word that you would have continuously heard is not just ease of doing business, speed of doing business. And we wanted to prove it in aviation also, in the connectivity also. And you know that in terms of relations, usually you'll see when it's a country-to-country relations, when you're talking about India-Singapore or India-USA, that is when you'll talk about country-to-country relations. But very rarely you'll see a state and a country having this kind of strong relations. So we are very proud to showcase that Andhra and Singapore have this kind of relation, and not just in terms of value or in terms of investment. The relation that we have with Singapore is a relation of mutual respect. It's a relation of cooperation, it's a relation of complementation, and it goes down long years. And we blindly believe in the leadership of our Chandrababu Naidu Garu. And Chandrababu Naidu Garu believes in the model of Singapore. నగరంలో 2 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సిఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తుంది. తొలి రోజు జరిగిన సదస్సులో భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నగరంలో సిఐఐ సదస్సుపై మా వి డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ అందిస్తున్న సమగ్ర సమాచారం. విశాఖ వేదికగా 2 రోజుల పాటు జరగనున్న సిఐఏ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా దేశ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ నజీర్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో మరో అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు లోకేష్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడుతో పాటు మరి కొంతమంది కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అంతేకాక ఈ 2 రోజులు జరిగి ఈ సదస్సులో విదేశాల నుంచి సంబంధించి దాదాపు దీంట్లో 72 దేశాలు పాల్గొనగా విదేశాల నుంచి 522 పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. దాంతోపాటు ఇతర పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారు. దీని లక్ష్యం అయితే 10 లక్షల కోట్లు లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సిఐఏ సదస్సు సంబంధించి నేడు ప్రారంభమైన సదస్సులో అనేక ఎంఓయూలు, విదేశీ పెట్టుబడిదారులతో ఎంఓయూలు చేసుకున్నారు. దీనిలోని ముఖ్యంగా చెప్పాలంటే ఈ 2 రోజుల పాటు జరిగే దాంట్లో లక్షల కోట్ల రూపాయలు జయంగా ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించారు. అయితే ఇది 30వ సదస్సు అని చెప్పాలి. దీంట్లో రాష్ట్రంలో ఇది 7వ సదస్సు. గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మరో 6 జరగగా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1, మరొక 5 తెలుగుదేశం గవర్నమెంట్ జరిగాయి. దాంతోపాటు ఈ కూటమి ప్రభుత్వంలో ఇది మొట్టమొదటిసారిగా జరుగుతుంది. ఇది మొత్తానికి 30వ సదస్సు. దీనిలోనే దాదాపుగా ఈరోజు జరిగిన సదస్సులో లక్షలాది కోట్ల పెట్టుబడులు ఎంఓయూ జరిగాయని చెప్పచ్చు. దీన్ని విజయవంతంగా మొదటి రోజు కూడా దాదాపుగా ముగిసినట్టే చెప్పాలి. మరో 2వ రోజు రేపు ఉదయం కార్యక్రమం ప్రారంభమయ్యే సమయానికి మరిన్ని ఎంఓయూలు చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రతి ఒక్క ప్రతినిధితో కూడా వాళ్ళ ప్రతినిధి బృందంతో కూడా ప్రత్యేకంగా సమావేశమై విశాఖలో పెట్టుబడులు పెట్టడం కూడా, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సపోర్ట్ చేస్తుంది, దానికి ప్రభుత్వం ఎటువంటి సపోర్ట్గా నిలబడుతుంది అనేది కూడా వాళ్ళకి విపులంగా తెలియజేస్తూ ఈ ఎంఓయూలు చేసుకుంటున్నారు. దీంట్లో దాదాపుగా 72 దేశాలు పాల్గొన్నాయని చెప్పచ్చు. 72 పైచిలుకు దేశాలే దీంట్లో పాల్గొన్నాయి. 522 విదేశీ పెట్టుబడిదారులు కూడా దీంట్లోనే పాల్గొని ఈ పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూ చేసుకుంటున్నారు. అయితే మొదటి రోజు సాయంత్రం 7:30 సమయానికి మొదటి రోజు సమావేశం దాదాపుగా ముగిసినట్టు చెప్పచ్చు విజయవంతంగా. 2వ రోజు జరిగే సమావేశంలో కూడా మరిన్ని ఎంఓయూలు చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే దీనికి సంబంధించి సీనియర్ ఐఏఎస్లతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన సెక్రటరీస్ అందరూ కూడా విశాఖలోనే బస్ చేసి గత వారం రోజులుగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు అయితే మాత్రం మొదటి రోజు విజయవంతంగా ఈ పెట్టుబడుల సమావేశం ముగిసినట్టు చెప్పొచ్చు. కెమెరామ్యాన్ దిలీప్తో ఎంఎస్ఆర్ ప్రసాద్, విజిడిషన్ న్యూస్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం ప్రముఖుల సందర్శనతో అంతర్జాతీయ స్థాయిలో సింహాచలం పేరు మారుమ్రోగింది. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దివ్యక్షేత్రం సింహాచలంలో వివిధ రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా, పర్యవేక్షణ అధికారి కె వెంకటేశ్వరరావు ఆలయ మర్యాదలతో ప్రముఖులను ఆహ్వానించి వారికి ఆలయ పరిసరాలను పరిచయం చేశారు. మెక్సికోలోని అగ్వాస్క్వాలియంటేస్ రాష్ట్ర ఆర్థిక మంత్రి హెచ్ఈ మిస్టర్ ఎసావు గార్చ్ తన బృందంతో కలిసి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. వారు సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారిని దర్శించి ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు. స్పైసీ రాకెట్ సంస్థ సీఈఓ, అంతర్జాతీయ వక్త ఎగ్వే కొనేవ్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతికి సింహాచలం ఒక నిదర్శనమని ఎగ్వే కొనేవ్ పేర్కొన్నారు.
ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖులందరూ దర్శన అనంతరం ఆలయ ప్రత్యేకత అయిన కప్పస్తంభంను ఆలింగనం చేసుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం పొందారు. దేవస్థానం అధికారుల వారికి స్వామివారి శేషవస్త్రం ప్రసాదం అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ విభాగం విఆర్ఓ మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రముఖుల పర్యటన సింహాచలం దేవస్థాన మహిమాన్వితను మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రతిధ్వనింపచేసింది. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయం, భక్తి వైభవం ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సందర్శన సింహాచల చరిత్రలో విశేషంగా నిలిచింది. Thank you so much. We are really grateful for all the attention that you all give us. It is a pleasure for me to be part of these traditions and this culture. Thank you so much. Very much for bringing us to this beautiful temple. We had a great experience. It was everything fantastic and we really liked it. Thank you. Thank you so much for everything that you have done. It's real good to be here. So thanks so much and for this great experience. Thank you. Thank you. My name is Esaú Garza. I come from Mexico. I have just had a wonderful experience inside the temple with a lot of history, a lot of culture, and a lot of good feelings from the priest and the people that are inside. It's an incredible experience. Thank you so much. Namaste. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సిఐఐ భాగస్వామ్య సదస్సును ప్రారంభించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలమని వెల్లడి. పెట్టుబడులకు గేట్వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పెట్టుబడులు పెట్టేవారికి అన్ని వసతులు, అనుమతులు సత్వరమే ఇస్తామని స్పష్టీకరణ. ఏపీ సాంకేతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందంటున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. చంద్రబాబు విజనరీని కొనియాడిన మంత్రి. రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ గా తీర్చిదిద్దుతున్నారని తెలిపిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ఆశాభావం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.